హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 26వ తేదీన అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. ఇది 144 సంవత్సరాల తరువాత వస్తున్న మహా కుంభమేళా సమయంలో వస్తుంది. ఈ శివరాత్రితో కుంభమేళా కూడా ముగిసిపోతుంది. ఇట్లాంటి శివరాత్రి మళ్ళీ రాదు, ఈ జన్మలో రాదు. ఈ బహుళ చతుర్థి రోజున మహాశివరాత్రి వస్తుంది. అది మహాశివరాత్రి అనేది పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని చేస్తే శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఘోర పాపం తగులుతుంది. విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి. ఇక తరువాత మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఇక మీరు జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రి రోజు అస్సలు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందువుల సాంప్రదాయం ప్రకారం ఉపవాసం ఉండేయందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్లు మొదలైనవి తినకూడదు. మద్యపానం సేవించకూడదు. ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం చేస్తే ఆకలి తట్టుకోలేం, ఇష్టమని ఆలస్యంగా లేస్తాం. అలా చాలామంది అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాలి. పూజా విధానం మంత్రాలు తెలియకపోవాల్సినప్పటికీ కూడా ఉపవాసం, జాగరణ, అభిషేకం లాంటివి వాటిలలో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయి వారు సూచిస్తూ ఉన్నారు. శివరాత్రి మొత్తం శివనామ స్మరణతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం, స్మరణలో ధ్యానం మీలో నిమిత్తమై ఉన్న అనంతమై ఉన్న శక్తి వస్తుంది, జాగ్రత్తగా తెలుస్తుంది. శివరాత్రి మరుసటి నాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం, వ్రతం ముగించుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగ్రత్తగా చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు కూడా నిద్రించకూడదు. ఇప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి శివరాత్రి గురించి పరమశివుడిని పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చేయకపోయినా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపాడు పరమశివుడు. చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాములకు శివలింగానికి అభిషేకం చేయాలి. పంచాక్షరితో తులతూగుతూ పాలు, తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరునాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీనికి మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడే తెలిపాడు. శివరాత్రి రోజు తెలియవలసిన రెండవ ప్రధాన విధులు ఏమిటి అంటే ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండడం, కళ్ళు తెరిచి ఉండడం, మేల్కొని ఉండడం కాదు. అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చేయకపోవడమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ చేస్తే సరిపోతుంది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఏదైనా మంత్రం జపిస్తూ ఉండాలి, భోజనాలు చేస్తూ ఉండాలి, ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే పరమశివుడికి సమీపంలో ధ్యానంలో శివ మంత్రంతో శివ దర్శనంతో శివరాత్రి అంతా కూడా గడపాలి. ఆ మహాశివుడి కథలు వినడం చెయ్యాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చెయ్యాలి. ఇప్పుడు ఎవరైనా సరే భోజనం పెట్టాలి లేదా ఒక
బ్రాహ్మణులను ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి అప్పుడు శివుడికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం మహోత్సవాన్ని చూసిన భక్తులు సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం చేయగలిగి వారు చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది. మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసం తినవద్దు, మద్యం జోలికి పోవద్దు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు పెట్టుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా ఆవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడ అలాగే వేసుకొని ఉండాలి. మీ తలలో దువ్వెన పెట్టకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బు కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయవద్దు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపుని ముఖానికి రాసుకోకుండా ఆడవారు రాసుకొని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. అంతేకాని ఈరోజు సబ్బుతో స్నానం చేయవద్దు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ కుంకుమను వేయవద్దు. ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు. శివుడు చల్లగా కోరుకుంటూ ఉంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడు కూడా సమర్పించకూడదు. శివ పూజలో గంధం, విభూదిని వాడాలి, కుంకుమ వాడవద్దు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది విలువ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ విలువ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యవద్దు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే విలువ పత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి దళాలను కానీ సమర్పించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి పూజ చేయకూడని పొరపాట్లు. కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 తరాల ఘోర పాపం చుట్టుకుంటుంది. తర్వాత మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరం కాదు. మరి తెలుసుకున్నారు కదా, శివరాత్రి రోజు ఈ తప్పులేమీ చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.